వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో యుద్ధ సన్నాహాలు కనపడుతున్నాయి, యుద్ధ మేఘాలు ఆవరించి ఉన్నాయి. అయితే యుద్ధ మేఘాలు భారత్ వైపు నుంచి యుద్ధ సన్నాహాలు ఎక్కువగా కనపడుతున్నాయా, పాకిస్తాన్ వైపు నుంచి ఎక్కువగా కనపడుతున్నాయా అంటే భారత్ది నిశ్శబ్ద యుద్ధంలాగా ఒక సైలెంట్గా తన వ్యూహాన్ని అమలు చేస్తోంది. పాకిస్తాన్ బెంబేలెత్తిపోతోంది, ఒక రకంగా కలవరపడిపోయి ఆ హడావుడిలోనో లేకపోతే ఆ భయంలోనో లేకపోతే అవతల వాళ్ళని ముందే కంగారు పెట్టాలనే ఉద్దేశంతోనో కవ్వింపు చర్యల్ని ముమ్మరం చేస్తోంది. ఎందుకు ఈ కవ్వింపు చర్యలను ముమ్మరం చేస్తోంది అంటే పాకిస్తాన్ని ఒక రకంగా భారతదేశం ఇప్పుడు అష్టదిగ్బంధం చేసింది. ప్రాక్సీ వార్ ఒకవైపు, ఆర్థిక యుద్ధం ఒకవైపు, పరోక్ష యుద్ధం ఒకవైపు, ఇవన్నీ చాలా అంటే అనుభవంతో కూడిన నాయకత్వం దేశానికి ఉండడం వల్ల కావచ్చు, లేకపోతే చాలా కమిట్మెంట్తో ఈసారి ఎలాగైనా సరే ఉగ్రవాదాన్ని అంతం చేయాలి అనే ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం వల్ల కావచ్చు, భారతదేశం చాలా ఆచితూచి అడుగులు వేస్తోంది. కానీ అక్కడ పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది అంటే ఉగ్రవాదం మీదనే ఆధారపడి బతుకుతున్న దేశం అది. ఉగ్రవాదాన్ని భూతంగా చూపించి, ఉగ్రవాదుల్ని పెంచి పోషించి, ఉగ్రవాదుల్ని భారతదేశం మీదకు వదిలి ఆ మిగతా దేశాలు కొన్ని దేశాలతో స్నేహం చేస్తూ పబ్బం గడిపేసుకుంటూ బతుకుతున్న దేశం పాకిస్తాన్. అందువల్ల ఏదో చేయాలి, ఏదో చేసేస్తాం, మా దగ్గరికి వస్తే ఏదో మిమ్మల్ని మింగేస్తాం అనే ఒక భ్రమల్లో భారతదేశాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. బట్ భారతదేశం అసలు ఏమాత్రం ఇంచు కూడా దాన్ని లెక్క చేయడం లేదు. లెక్క చేయకుండా వరుసగా తన వ్యూహాత్మక యుద్ధాన్ని ఇప్పటికే స్టార్ట్ చేసింది. ఆ వ్యూహాత్మక యుద్ధాన్ని మనం ఒకసారి చూస్తే షాకుల మీద షాకులు తగులుతున్నాయి పాకిస్తాన్కి. వాటిల్లో ఇవాళ కొత్తగా తీసుకున్న నిర్ణయాలు పోస్టల్ సర్వీసులను నిలిపేసింది భారతదేశం. పాకిస్తాన్కి సంబంధించిన ఎలాంటి పోస్టల్ కమ్యూనికేషన్స్ ఇక మీదట లేకుండా నిర్ణయాలు తీసుకుంది. అలాగే మెయిల్స్ కూడా పాకిస్తాన్ నుంచి ఇండియాకి మెయిల్స్ పంపాలన్నా, ఇండియా నుంచి పాకిస్తాన్కి మెయిల్స్ పంపాలన్నా కూడా టెక్నికల్గా ఆ మెయిల్స్ వెళ్లకుండా బ్లాక్ చేసి పడేసింది ఇండియా. దాంతోపాటు ఇక నుంచి పార్సిల్స్ కూడా ఏమి వెళ్ళవు పాకిస్తాన్కి. పాకిస్తాన్ నుంచి ఇటు రావు, పాకిస్తాన్కి పార్సిల్స్ ఎలాంటి ఎవరైనా పంపుకోవాలన్నా కూడా వెళ్ళవు. ఎందుకంటే అదొక రకమైన అష్టదిగ్బంధంలో ఇది ఒక పార్ట్, ఎలాంటి ఇది లేకుండా ఉండడం కోసం. దాంతోపాటు పూర్తిగా వాణిజ్యాన్ని పూర్తిగా నిషేధించింది. పాకిస్తాన్తో వాణిజ్య సంబంధాలను పూర్తిగా తెగతింపులు చేసుకుంది. ఎగుమతులు దిగుమతులు ఎలాంటివి ఉండవు. ఇక భారతదేశాన్ని నుంచి పాకిస్తాన్కి ఎలాంటి ఎగుమతులు ఉండవు, అలాగే పాకిస్తాన్ నుంచి భారతదేశానికి ఎలాంటి దిగుమతులు కూడా ఉండవు. ఇది చాలా పాకిస్తాన్ లాంటి ఒక చిన్న పిపీలకం లాంటి దేశం అది. అదంతా దాని బతుకెంత. ఆ దేశానికి భారతదేశం లాంటి ఇంత పెద్ద దేశం వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకుంటే పాకిస్తాన్ ఏమైపోతుంది? అందుకే ఆ దెబ్బ కొట్టింది భారతదేశం. దాంతోపాటు ఇప్పటికే సింధు జలాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. దాని మీద కూడా ఇవాళ గట్టి డెసిషన్ అనౌన్స్ కూడా చేశారు. సింధు జలాల నిలిపివేతని ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ ఆ నిలిపివేతను అమలు చేస్తామని. సరే, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఏదో ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. యుద్ధోన్మాదం ఉన్మాదపూరితమైన కామెంట్స్ ఏవో చేశాడు. సింధు జలాలని రాకుండా భారతదేశం చేసే ఏ కట్టడాన్నైనా పేల్చేస్తామని. నీ పేల్చివేతలేంటో, నీ బతుకెంతో, నీ స్థాయి ఏంటో అక్కడ పక్కనున్న బలూచిస్తాన్లో ఉన్న విప్లవకారులు నీ సంగతి ఏంటో చెప్పేశారు. పాకిస్తాన్ నుంచి వేర్పాటువాదులుగా తయారైన అక్కడ బలూచిస్తాన్ ఒక ఉద్యమకారులు, వాళ్ళు బలూచిస్తాన్ ఒక దేశంగా ప్రకటించుకోవాలనుకుంటున్నారు. ఆ ప్రకటించుకోవడం కోసం పాకిస్తాన్ మీద వాళ్ళు ఇప్పటి నుంచో ఉద్యమం చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ మంగూచోర్ అనే పట్టణాన్ని స్వాధీనం చేసేసుకున్నారు. బలూచిస్తాన్ ఉద్యమకారులు పాకిస్తాన్లోని మంగూచోర్ అనే ఒక పట్టణాన్ని స్వాధీనం చేసుకుని వందల మంది పాకిస్తాన్ సైనికులు బందీలుగా తమ అదుపులో పెట్టుకున్నారు. ఉద్యమకారుల్ని, ఒక పట్టణాన్ని కాపాడుకోలేకపోయిన పాకిస్తాన్ ఇవాళ ఏదో డిక్కీ బలిసిన కోడి కనుక ఏదో చికెన్ షాపును తొడగొట్టింది అన్నట్టుగా మన మీద తొడగొడుతుంటే అది నవ్వుల పాలు కాక ఏముంటుంది. ఇది ఒక కాన్సెప్ట్. ఆ తర్వాత సముద్ర జలాలు, ఇది ఇంకొక కీలకమైన స్టెప్. జలమార్గాన్ని పూర్తిగా మూసేసింది. మన ఓడలు పాకిస్తాన్ పోర్టుల వైపు వెళ్ళేది లేదు, పాకిస్తాన్ ఓడలు నౌకలు ఇవి కూడా మన పోర్టుల వైపు వచ్చేది లేదు. అసలు పూర్తిగా పాకిస్తాన్కి భారతదేశానికి మధ్యలో ఉన్న జలమార్గాన్ని మొత్తాన్ని బ్యాన్ చేసి పడేసింది, మూసేసింది. మనం చూసాం కదా, మనం పాకిస్తాన్
తన భారత విమానాలు పాక్ గగనతలంలోకి రాకుండా నిషేధం విధించిందని, అఫ్కోర్స్ భారతదేశం కూడా నిషేధించింది అనుకోండి. ఇప్పుడు సీ వాటర్స్లో ఎలాంటి మూమెంట్ లేకుండా బ్యాన్ చేసేసింది. అందుకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు ఇవాళ కీలకమైన డెవలప్మెంట్ ఏంటంటే, ఇవాళ మధ్యాహ్నం నుంచి వస్తున్న డెవలప్మెంట్, పహల్గాంలో 26 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు శ్రీలంకలో ఉన్నారని ఒక ఇన్ఫర్మేషన్. పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చి ఇండియాలో పహల్గాంలో కాల్పులు జరిపి 26 మందిని పొట్టన పెట్టుకొని అక్కడి నుంచి చెన్నైకి వచ్చి చెన్నై నుంచి కొలంబో చేరుకున్నారనేది లేటెస్ట్ రిపోర్ట్స్. ఇది మన ఇంటెలిజెన్స్ వర్గాలు మనకిస్తున్న రిపోర్ట్స్. వెంటనే కొలంబోని అలర్ట్ చేశారు. అక్కడ కొలంబో పోలీసులు అలర్ట్ అయ్యి వాళ్ళ కోసం గాలింపు జరుగుతోంది. సో అంటే ఇక్కడ వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అనే దాని మీద కూడా ట్రాకింగ్ జరుగుతుంది. మన NIA దాన్ని ట్రాక్ చేస్తుంది. సో ఇది ఒక కీలకమైన వెంటనే అప్రమత్తమయ్యి మన శ్రీలంక పోలీసులకు మన వాళ్ళు సమాచారం ఇచ్చారు. మరొక కీలకమైన డెవలప్మెంట్, ఇవాళ జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా ఇవాళ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇది ఒక కీలకమైన డెవలప్మెంట్. దీని వెనుక చాలా అర్థాలు ధ్వనిస్తున్నాయి. ఎందుకు అనంటే, ఈ ఘటన జరిగిన తర్వాత ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన తర్వాత ప్రధానమంత్రితో జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా జరిగిన భేటీ ఇదే మొదటిది. ఈ భేటీ ఎందుకు జరిగింది? ప్రధానమంత్రి ఆయన పిలిపించుకున్నారా, ఆయనే వచ్చి ప్రధానమంత్రిని కలిశారా? కారణం ఏదైనా చాలా కీలకమైన భేటీ ఇది. భారతదేశం నెక్స్ట్ తీసుకోబోయే స్టెప్స్ అన్నిటికీ కూడా అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అలర్ట్గా ఉండాల్సి ఉంటుంది. ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారము అన్నీ అవసరం అవుతాయి కాబట్టి పిలిచి ఆ భేటీ యొక్క అంతరార్థం అదే అయి ఉంటుంది అనేది ఒక విశ్లేషణ ఉంది. సో ఈ భేటీ గురించి కూడా మనం మాట్లాడవచ్చు. దాంతోపాటు ఇప్పటికే భారతదేశం చాలా చర్యలు తీసుకుంటోంది. మన సైనిక దళాలు ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ నుంచి సరిహద్దు రేఖ వైపు కానీ పాకిస్తాన్ సరిహద్దు వైపు కానీ చాలా స్పీడ్గా కదులుతున్నాయి. కానీ ఎక్కడా కూడా కవింపు చర్యలు లేకుండా కదులుతున్నాయి. కానీ పాకిస్తాన్ వైపు నుంచి కవింపు చర్యలు ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూనే మన వాళ్ళు ముందుకు కదులుతున్నారు. ఇది చాలా పెద్ద ఒక భయం కల్పించే పరిస్థితిగా పాకిస్తాన్ ఫీల్ అవుతున్నట్టుగా మనకు కనబడుతోంది. అందుకనే ఇవాళ షాహీన్-2 అనే క్షిపణిని కూడా పాకిస్తాన్ టెస్ట్ చేసింది, ప్రయోగించింది. అది అవసరమైతే న్యూక్లియర్ వార్ హెడ్స్ను కూడా ఈ షాహీన్-2 క్షిపణి తీసుకెళ్తుంది, క్యారీ చేస్తుందనే ఇది యుద్ధ నిపుణులు, వార్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఇదంతా కూడా ఒక కవ్వింపు చర్య అని మన ఇండియా విశ్లేషిస్తోంది. సో ఇటువంటివన్నీ మనం చూస్తున్నప్పుడు డెఫినెట్గా ఇది జరుగుతోంది. యుద్ధానికి సన్నద్ధం అవుతోంది భారతదేశం కూడా. కాకపోతే ఎక్కడా కవ్వింపు చర్య లేకుండా సైలెంట్గా తన పని తాను చేసుకుపోతుంది అనడానికి ఇంకొక నిదర్శనం మనం చెప్పుకోవచ్చు. ఎక్స్ప్రెస్ వేలు ఉన్నాయి భారతదేశంలో, మనకి చాలా ఎక్స్ప్రెస్ వేలు ఉన్నాయి. 4 లైన్, 6 లైన్, 10 లైన్ ఎక్స్ప్రెస్ వేలు కూడా ఉన్నాయి, రహదారులు. వాటన్నిటిని కూడా రన్వేలుగా మారుస్తున్నారు, యుద్ధ విమానాలు దిగే రన్వేలుగా మారుస్తున్నారు. యూపీలో 4 ఎక్స్ప్రెస్ వేస్ని రన్వేలుగా మార్చేశారు. యుద్ధ విమానాలను ఎనీ టైం 24 అవర్స్ నైట్ కూడా యుద్ధ విమానాలు దిగడానికి, హెలికాప్టర్లు దిగడానికి వాటిని రెడీ చేసి పెడుతున్నారు. ఇవన్నీ కూడా వార్ షిప్స్గా మనం చూడొచ్చు. ఇదంతా చేస్తున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకు చేస్తున్నారు. ఇవన్నీ పాకిస్తాన్కి తెలుస్తూ ఉంటాయి, వార్తా సంస్థల ద్వారా కావచ్చు, లేకపోతే వాళ్ళకుండే ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు. భారతదేశం ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది అనే దాని మీద వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి భయపడుతోంది, కలవరపడుతోంది. దాంతోపాటు నేను POK అనట్లేదు, మీకు తెలుసు. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో ఆ ఘటన జరిగిన దగ్గర నుంచి దాన్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని నేను అనడం లేదు. అది ఇండియా ఓన్డ్ కాశ్మీర్, IOK అని నేను పిలుస్తున్నాను. అఫ్కోర్స్ నేను ఒక జర్నలిస్ట్గా నేను ఫీల్ అవుతూ అంటున్న మాట IOK అని. IOKలో చాలా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే భారత సైన్యాలు అటువైపుగా కదిలి టెర్రర్ మాడ్యూల్స్ ఎక్కడెక్కడున్నాయో, వాళ్ళ స్థావరాలు ఎక్కడున్నాయో, టెర్రరిస్ట్ స్థావరాలు ఎక్కడున్నాయో వాటన్నిటిని ధ్వంసం చేసే దిశగా మన సైనిక దళాలు కదులుతున్నాయి. దీంతో పాక్ ఆర్మీ రంగంలోకి దిగి అక్కడ దాక్కున్న ఉగ్రవాదుల్ని కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే చాలామందిని తన భూభాగంలోకి తీసుకెళ్ళిపోయింది. విచిత్రం ఏంటంటే
పాక్ ఆర్మీ అంటే పాక్ సైనికుల భద్రత కోసం తయారు చేసిన బంకర్లని ఉగ్రవాదుల్ని కాపాడడం కోసం దాచిపెడుతుంది. అంటే పాకిస్తాన్కి సైన్యం కంటే ఉగ్రవాదుల మీద ప్రేమ ఎక్కువ అన్నమాట. సో ఆ దేశం ఉగ్రవాదానికి ఎంత ప్రయారిటీ ఇస్తుందో మనకి ఇక్కడే అర్థమైపోతుంది. బట్ వదిలేది లేదు, భారతదేశం వదలకుండా ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే మనం ఇండియా ఓన్డ్ కాశ్మీర్గా ఏదైతే అనుకుంటున్నామో దాని మీద ఎక్కువ దృష్టి పెట్టింది. దాంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఉంది, అక్కడ ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. దీన్ని బట్టి మనం మరో సర్జికల్ స్ట్రైక్కి రంగము సిద్ధమైందా అనేది చాలా కీలకంగా కనిపిస్తోంది. ఎనీ మూమెంట్ ఎనీ టైం సర్జికల్ స్ట్రైక్ జరిగే అవకాశం ఉంది. ఎక్కడ జరిగే అవకాశం ఉందంటే ఉగ్రవాద స్థావరాలపైన. ఫస్ట్ మన టార్గెట్ పాకిస్తాన్ కాదు, ఉగ్రవాద స్థావరాలు. ఉగ్రవాదులను లేకుండా చేస్తే పాకిస్తాన్ సగం శరీరం నాశనమైనట్టే. దానికి ఉగ్రవాదులే బలం కాబట్టి ఉగ్రవాదులను లేకుండా చేయాలనేదే భారత్ యొక్క వ్యూహం. అది ఏ దిశగా సాగుతోంది అనేది. అయితే ఇప్పటివరకు పాకిస్తాన్ చేస్తున్న కవ్వింపు చర్యలు కానీ, ఆ క్షిపణి ప్రయోగాలు కానీ, ఇంకా రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంది. ఇండియా ఎక్కడా కూడా చేయకుండా సైలెంట్గా ప్రాక్సీ వార్ స్టార్ట్ చేసింది. పెద్దలు చెప్తూ ఉంటారు, నిశ్శబ్దం అతిపెద్ద శబ్దం చేస్తుంది అని. నిశ్శబ్దం చేసే శబ్దం భయకంపితుని చేస్తుంది ఎదుటివాడిని. నిశ్శబ్దంలోంచి ఎక్కువ సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఇండియా చేస్తున్నది అదే. సో ఈ ఇండియా చేస్తున్న ఈ నిశ్శబ్దం పాకిస్తాన్ ఎందుకు భయపెడుతోంది, ఏం జరగబోతుంది, గడిచిన 4 రోజులు 5 రోజులుగా జరిగిన డెవలప్మెంట్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పిన శ్రీలంకలో వాళ్ళ ఆనవాళ్ళు ఉన్నాయని తెలియడం కానీ, లేకపోతే జమ్మూ కాశ్మీర్ సీఎం ప్రధాని మోదీతో భేటీ అవ్వడం కానీ, లేకపోతే రహదారుల్ని వార్ స్ట్రిప్స్గా తయారు చేసి యుద్ధ విమానాలకు రన్వేలుగా మార్చడం కానీ, ఇటువంటివన్నిటిని, అలాగే వాణిజ్య యుద్ధం కానీ, లేకపోతే ఎగుమతులు దిగుమతులు ఆపేయడం కానీ, పోస్టల్ వారు ఈమెయిల్స్ కూడా ఆపేయడం కానీ, ఇటువంటివన్నీ దేనికి సన్నాహకాలు అనేవి మనం కొంచెం డీటెయిల్గా చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.